సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఉన్న ఏరియాలో మీకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ చాలా అంటే చాలా స్లోగా వస్తుందా అయితే చూడండి. ఈ వీడియోలో మీ దగ్గర పాత ఫోన్ ఉన్నా పర్లేదు, కొత్త ఫోన్ ఉన్నా పర్లేదు అన్నమాట. మీరు ప్రజెంట్ వాడే ఇంటర్నెట్ కంటే మీకు 10 రెట్లు ఎక్కువ స్పీడ్ వచ్చేటట్టుగా నేను కొత్త ఏపీ సెట్టింగ్స్ అయితే మీకు పరిచయం చేస్తాను. ఇది ఒక్కసారి మీ యొక్క మొబైల్లో మీరు సెటప్ చేశారంటే మాత్రం మీరు బెటర్ రిజల్ట్ కాదు, నెక్స్ట్ లెవెల్లో మీరు ఇంటర్నెట్ స్పీడ్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఆ ఏపీఎన్ సెట్టింగ్స్ మనం ఎక్కడి నుంచి సెటప్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అయితే చూపిస్తాను, ప్రజెంట్ సిచ్యువేషన్ యొక్క స్పీడ్. ఎందుకంటే మనము యూజ్ చేసిన తర్వాత మనకు చాలా ఎక్కువ మొత్తం అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ అయితే చూద్దాం మనకు ఎంత స్పీడ్ వస్తుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి నేను గో ఆప్షన్ రికనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత స్పీడ్ వస్తుందో లైవ్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మోర్ దెన్ మనకు ఎంత వస్తుందో మీకు లైవ్లో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మోర్ దెన్ నాకు 2 to 3 Mbps వరకు రావచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ 3.8 Mbps మాత్రమే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకు డౌన్లోడింగ్ స్పీడ్ అన్నమాట. ఇకపోతే అప్లోడింగ్ స్పీడ్ కూడా చూద్దాం. ఇక్కడ నుంచి అసలు మనకు వెళ్తుందా వెళ్ళదా మనకు లైవ్లో తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు 1 Mbps స్పీడ్ కూడా రావడం అయితే లేదన్నమాట. ఇప్పుడు లైవ్లో చూసుకోవచ్చు మోర్ దెన్ 1 Mbps, అది కూడా సరిగ్గా రావడం లేదు. అలాంటప్పుడు ఈ కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే మనం సెట్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ లెవెల్ స్పీడ్ని మనం ఏ విధంగా పొందాలో చూసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీ యొక్క మొబైల్లో ఉండే మీరు సెట్టింగ్ ఆప్షన్ని సింపుల్గా ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ పేరుతో ఒక ఆప్షన్ మీకు ఇక్కడనే ప్రతి ఒక్క మొబైల్లో, కొన్ని మొబైల్లో కనెక్షన్ ఆప్షన్ ఉంటుంది, కొన్ని మొబైల్లో మీకు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఏ సిమ్ని అయితే యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్. ఇక్కడ నుంచి నేను ఈ సిమ్ని అయితే ఇక్కడ నుంచి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా నేను చూస్ చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు పైన మీరు ఇక్కడ నుంచి ఈ ఓల్డ్ ఏపీఎన్ సెట్టింగ్ని ఇక్కడ నుంచి మీరు ఏం చేయొద్దు. సింపుల్గా మీరు కొత్త ఏపీఎన్ సెట్టింగ్ మనకు కావాలి కాబట్టి పైన మనకు ఇక్కడనే ప్లస్ ఐకాన్ ఇక్కడనే మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీని వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నేమ్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ నుంచి స్పీడ్ బోట్ ఎక్స్ప్రెస్ 5G అని టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎక్కడెక్కడైతే స్పేస్ ఇచ్చానో, ఎక్కడెక్కడైతే క్యాపిటల్ లెటర్ యూజ్ చేశానో ఇదే విధంగా మీరు కూడా ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఏపీఎన్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే మీరు ఏదైతే సిమ్ యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ యొక్క పేరు లైక్ దిస్. ఇక్కడ చూసుకోవచ్చు జియో ఇచ్చేస్తే జియో అని, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ అని, తర్వాత SBE అనే ఈ టైప్ అయితే చేసుకొని అన్ని స్మాల్ లెటర్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రాక్సీ నాట్ సెట్, పోర్ట్ కూడా నాట్ సెట్. ఇకపోతే మనకు మెయిన్ కావాల్సింది యూజర్ నేమ్ కాబట్టి ఇక్కడ మీరు యూజర్ నేమ్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే స్పీడ్ 29. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని స్మాల్ లెటర్లో మీరు ఇక్కడ నుంచి స్పీడ్ 29 ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాస్వర్డ్ నాట్ సెట్. ఇక్కడ పోతే మెయిన్గా మనకు సర్వర్ కాబట్టి ఇక్కడ నుంచి మీరు సర్వర్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే www.google.com అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి www.google.com అని టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి MMSC నాట్ సెట్, MMSC ప్రాక్సీ నాట్ సెట్, MMSC పోర్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి నాట్ సెట్. దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి MCC అండ్ MNC ఇవన్నీ మనకి ఏరియా కోడ్స్ అయితే ఉంటాయి, వాటిని అలాగే వదిలేయండి. ఇకపోతే అథెంటికేషన్ టైప్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి లాస్ట్ ఆప్షన్ పాపర్ చాప్ ఆప్షన్ ఇక్కడ నుంచి మీరు చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా చూస్ చేసుకున్న తర్వాత ఏపీఎన్ రోమింగ్, ఇకపోతే మనకు ఏపీఎన్ టైప్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు దీన్ని ఇలాగే వదిలేయండి. ఏపీఎన్ ప్రోటోకాల్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ నుంచి IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. రోమింగ్ ప్రోటోకాల్ కూడా ఇక్కడ నుంచి మీరు IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకు మెయిన్ కావాల్సింది బెరర్ ఆప్షన్. సింపుల్గా ఇది డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. ఈ బెరర్ ఆప్షన్లో మీరు నాట్ స్పెసిఫైడ్ని ఇక్కడ నుంచి అన్చెక్ మార్క్ చేసి ప్రతి ఒక్క దాన్ని మీరు టిక్ మార్క్ అయితే చేసుకోండి. మనకు ప్రతి ఒక్క సైడ్ నుంచి రావాలి కాబట్టి, పైగా మనకు హై స్పీడ్ రావాలి కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి. లాస్ట్ నుంచి మీరు 3 ఆప్షన్ని మాత్రం ఇక్కడ నుంచి వదిలేయండి. దెరాఫ్టర్ మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత MVNO టైప్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీన్ని నన్ను ఆప్షన్ చూసేది చేసుకోండి.
చూజ్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని మనం సేవ్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని మొబైల్లో పైన ఉంటుంది, కొన్ని మొబైల్లో కింద ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డన్ క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేస్తామో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు యాడ్ కావడం జరుగుతుంది కొత్త ఏపీఎన్ సెట్టింగ్. ఫ్రెండ్స్ కాకపోతే మనం అన్ని సెటప్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీరు రీస్టార్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా రీస్టార్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు లైవ్ స్పీడ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి సింపుల్గా స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైవ్లో మీరు స్పీడ్ చూసుకోవచ్చు. మనకు ఏ రేంజ్లో వస్తుందో లైవ్ స్పీడ్ అన్నమాట. నేను చెప్పిన ఏపీఎన్ మాత్రం సెటప్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ ఎంత కాదన్నా మనకు దాదాపుగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు 500 అబోవ్ 600 Mbps స్పీడ్ దాకా అయితే వెళ్తుంది. లైవ్లో మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు మనకు కనీసం 3 Mbps కరెక్ట్గా స్పీడ్ అయితే రాలేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు 600 Mbps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. లైవ్లో చూసుకోవచ్చు. ఇకపోతే అప్లోడింగ్ స్పీడ్ అప్పుడు అసలు రాలేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు 70 Mbps వరకు అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ఈ కొత్త ఏపీ సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని మీరు 4G ఫోన్లో అయినా పర్లేదు, 5G ఫోన్లో అయినా పర్లేదు, ఈ కొత్త ఏపీ సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ యొక్క స్పీడ్ని మీరు పొందండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.